అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీ ముచ్చట్లు తయారుకునే చెల్ల చూసేద్దాం పార్టీ. అంతకంటే మొదలే హెడ్లైన్స్. బుల్డోజర్ల నడుమ అడవి జీవుల అరుపులు, జోకులేసుకొని సీఎం మంత్రుల నవ్వులు. మహేష్ కుమార్ చేసిండు కరాటే ఫీట్లు, తెల్వక తెరువు పోతే చేస్తాడు ఫైట్లు. వన్యప్రాణుల కోసం విద్యార్థుల పోరాటం, భూములు కాజేయాలనని సర్కార్ ఆరాటం. సన్నబియ్యం షురువుకు హెలికాప్టర్, పాత నల్గొండల తిరిగిండు మినిస్టర్. మోనాలిసాకు సినిమా ఛాన్స్ ఇచ్చినోడు హౌలేగాడు, ఆడవిల్లలను షిడాయిస్తాడట ఈ బాడవేగాడు. ఒకప్పుడు ఊర్లల్లా ఎవలో ఒక్కలుండేది, చదువు, ఉద్యోగం, సెటిల్మెంట్ అని పెండ్లి గిండ్లి లేకుండా ఉండేటోళ్ళు. వాళ్ళ మీద కాడుమోళ్ళు జోకులు వేసుకునేది. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అవుతున్నది. 30 ఏళ్ళు దాటినా పెళ్లి కానోళ్ళే ఎక్కువ ఉన్నారు. పెళ్లి చేసుకున్నోళ్ళు 2-3 ఉంటున్నారు. పెళ్లి ఎప్పుడు అవుతుంది బాబు, నాకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు అని భూతద్దం పెట్టి ఎంకులాడే కాడికి వచ్చిందట మగ పొరగాన్ల పరిస్థితి. నెత్తిన బట్ట ముందట పొట్ట పెరుగుతున్నది గాని పెళ్లయ్యే యోగం వస్తలేదట. ఎందుకు ఏమిటి అని ముచ్చట్లు లోతులకు పోతే అబ్బాయిలు ఆదిరివాడే ముచ్చట్లు తెలుస్తున్నాయట. ఆడవిల్లల కోరికలు అట్లున్నాయట. మరి నెలకు ₹1,00,000 సంపాదించే మంచి ఉద్యోగం ఉండాలనట. ఎర్రగా బుర్రగా దొండపండు తీరుగుండాలనట. ఆస్తి పాస్తులు కూసొని తిన్న తరగనంత ఉండాలనట. అత్తమామ వాళ్ళతో ఉండకుంటే ఇంకా మంచిదట. ఇట్లా శాతాడాన్ని కోరికలతోని పుట్టెడు ఆశలతోని ఉంటున్నారట ఆడవిల్లలు. అందుకే మగ పిల్లగాండ్లకు ఆ వంకున్నది ఈ వంకున్నదని మెచ్చుతలేరట. అందుకే మగ పొరగాండ్లకు పెళ్లిళ్ళు కాకుండా ఎత్తిగొక్కుంటుర్రట. పెళ్లి కాకున్నా మంచిదే గాని పోయిన కాడ నువ్వు అట్లున్నవట ఇట్లున్నవట అని ఎక్కిరిచ్చినట్టు ఎద్దవ చేస్తుండే వరకు ఇంకింత ఎక్కువ బాధలు పెరిగి ఆ రందికి ఉన్న జుట్టు ఊసిపోతున్నదట. కొంతమంది పరిస్థితి ఇట్లుంటే ఇంకొందరు 30 ఏండ్లు వచ్చి ముఖం ముడతలు పడుతున్నా గడ్డం మీసాలు తెల్లగైనా మాకు ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి మాట ఎత్తొద్దని ఇంట్లో ఖరాఖండిగా చెప్తున్నారట. ఒకవేళ ఉద్యోగం వచ్చినా కొన్ని రోజులైనా ఉద్యోగం వచ్చినా ఎంజాయ్ చేయొద్దా అంటున్నారట. సెటిల్మెంటు, సెంటిమెంటు, కెరియర్ అనుకుంటా కాలం ఎల్లదీస్తున్నారట గాని కళ్యాణం జోలెత్తుతలేరట. ఇట్లయితే ఇంకొన్నేళ్లలో దేశంలో పెళ్లి కానోళ్ళు పెరిగిపోయి యంగ్ ఇండియా ఓల్డ్ ఇండియా అవుడు ఖాయం అంటున్నారు. అందుకే దేశం కోసమైనా తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలను కానుండ్రి అని కోరుతున్నారు. పల్లెలల్లా సన్న బియ్యం ఇస్తున్నారు, మీరు తీసుకున్నారా? తీసుకోకుంటే ఓడిచినాయని చేతులు దులుపుకోకముందే పొయ్యి తీసుకోండి, లేకుంటే మనదే పొరపాటు అవుతుంది. సంచి పట్టుకొని రేషన్ షాప్కి పోతున్నోళ్ళు జరంతా పైలంగుండుర్రి, అలా గొడవలు జరుగుతున్నాయట. హాగో గక్కడెవలో గరం అవుతున్నారు, దూరం ఉండి చూడండి. నాకు బియ్యం ముందు ఇయ్యాలే, నాకే ముందు ఇయ్యాలే అని కొట్టుకుంటున్న లొల్లి కాదు ఇది. సర్కార్ సన్న బియ్యం ఇచ్చుడు షురూ చేసింది కదా. హాగు ఆ కార్యానికి కొబ్బరికాయ కొట్టేతానికి గొట్లాడుతున్న పెద్ద మనుషుల పెద్ద లొల్లిది. తరాజుకు బొట్లు పెట్టి బయోమెట్రిక్ ఊది బస్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి సన్న బియ్యం ఇచ్చుడు షురూ చేయాలని అనుకున్నారట. కానీ ఎవరు తక్కువ చేసినట్టు కొబ్బరికాయ కొట్టనియలేదో సుర్రున కోపం నశాలానికి ఎక్కినట్టయి మీరే లీడర్లా, మీరేమన్నా పెద్ద పుడింగిలా నన్ను కొబ్బరికాయ కొట్టమని అడగరా అని లొల్లికి దిగినరట ఓ బుడ్డ లీడరు. ఇంకేమున్నది, సన్న బియ్యం ఇచ్చుడు పక్కకు పోయి ఇలా కొట్లాట ముందట్టుకు వచ్చిందట. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునుగాల మండలం రేపాలె అనే ఊర్లో జరిగిన రేషన్ బియ్యం ముచ్చటిది. ఇది పెద్దరికం లొల్లా లేకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లొల్లా అనేది మనకు తెలియదు గాని చల్ నువ్వెంత అంటే చల్ నువ్వెంత అని మీసాలు మేలేసిండ్రట. కొబ్బరికాయలు కొట్టేతానికి జరిగిన కీసులాటలా కొట్టుకునుడు ఒక్కటే తక్కువైందట. సన్న బియ్యం ఇస్తారని వచ్చిన జనాలు పక్కకుండి ఇలా బాధలాటే చూసి బాధపడ్డారట. మరి అట్లుంటే ఊర్లలో పెద్ద లొల్లులు లీడర్ గిరా మజాకా. సర్కార్ పథకాలు ఒక్కసారి షురూ చేస్తే నడిచే తట్టులేవు. గడికి ప్రారంభాలు చేసి మరి షురూ చేస్తున్నారు. ఆ నడుమ ప్రధాని నరేంద్ర మోదీ వందే భారత్ రైలును 100 సార్లు ప్రారంభం చేసిండు. ఇప్పుడు తెలంగాణలో ఓ మంత్రి గట్లనే చేస్తున్నాడు. అదేందో చూడుండ్రి.
చారణ షాయికి బారణ బస్కిరాయ్ అన్నట్టే ఉన్నదట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముచ్చట. చూడుండ్రి, గాలి మోటార్ వేసుకొని నల్గొండ జిల్లాల, యాదాద్రి భువనగిరి జిల్లాల సన్నబియ్యం ఇచ్చే కార్యానికి తిరుగుతున్నాడు. పోయింది కోటాను కోట్ల ప్రాజెక్టుల ప్రారంభం చేసేటానికి కాదు, లేకుంటే మంత్రి గారు పోకుంటే నడవని పని కాదు. ఉత్త సన్నబియ్యం పథకం షురు చేసేటానికి తిరుగుతున్నాడు. అది కూడా ఉగాది నాడు మంత్రులంతా కలిసి పెద్ద సభ పెట్టి మొదలు పెట్టిండ్రు. దాంట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నాడు. అయినా గాలి మోటార్ వేసుకొని పాత నల్గొండ జిల్లాలో తిరుగుతున్నాడట. గాలి మోటార్ల తిరుగుడంటే చిన్న ముచ్చట, లక్షలనే ఉంటది ఖర్చు. ఆ పైసలు పెడితే బీద సాదలకు ఇంకో 5 కిలోల బియ్యం ఎక్కువియొచ్చు. రేవంత్ రెడ్డి అధికారంలోకి ఎక్కినప్పుడు మేం వృధా ఖర్చులు పెట్టాం, రాష్ట్రాన్ని అప్పులపాలు చెయ్యం అని చెప్పిండు. మరి ఇప్పుడు ఇదేంది? ఇది వృధా ఖర్చు కాదా? ఓ మంత్రి హెలికాప్టర్ ఎక్కి తిరుగుతున్నాడని నేను కూడా ఎక్కి తిరుగుతా అని ఒప్పించి మరీ ఇగో గిట్లా తిరుగుతున్నాడట. సర్కార్ సొమ్మంటే వీళ్ళకి లెక్కలేదు, ఉత్తగా నీళ్ళ తిరగగార్సు పెడుతున్నారు. మంత్రులు పోయి షురువు చేయకుంటే సన్న బియ్యం తీసుకోమంటున్నారా తెలంగాణ పబ్లిక్? లేకుంటే డీలర్ షాప్లకు కొత్తోళ్ళు వచ్చిండ్రా, వాళ్ళకు బియ్యం ఎట్లు ఇయ్యాలి అని నేర్పతానికి పోతున్నారా? ఎందుకు ఇట్లా విచ్చలవిడిగా పైసలు ఖర్చు చేస్తున్నారు అని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఇది చూసినాక ఈ సోషల్ మీడియా చేయంగా రోడ్డు పక్క పొంటి మీల్స్ అమ్ముకునే కుమారి ఆంటీ నుంచి కుంభమేళాల పూసలు అమ్ముకునే మోనాలిసా దాకా అందరూ ఓవర్ నైట్ స్టార్లు అయ్యారు. అట్లనే మోనాలిసాకు సినిమాల ఛాన్స్ కూడా వచ్చింది. కానీ ఆమెకు సినిమాల అవకాశం ఇచ్చిన దర్శకుని అస్సలు రంగు బయటపడ్డది. ఓయమ్మని కింత నిజమా ఏంది? సగం సగం ముచ్చట చెప్తుందంటారా? చలో నడుగురి మళ్ళీ పూర్తిగా తెలుసుకుందాం. చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటి మాత్రం షెండాలపు పనులు. హీగో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా కథలు కూడా గట్లనే ఉన్నాయి. ప్రయోగరాజ్ మహాకుంభమేళల రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయిన మోనాలిసాకు ది డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చిండు కదా డైరెక్టర్ సనోజ్ మిశ్రా. ఆ మహానుభావున్నే పోలీస్ టౌన్ కేసుకపోయిరట సార్లు. ఎందుకని లోతుగా ఆరాధిస్తే అస్సలు నిజం బయటపడ్డది. ఇంతకు ముందు 2020ల గిట్లనే ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ లా ఝాన్సీ అనే ఓ బుజ్జి పరిచయం అయిందట. అప్పుడు కూడా ఈ బడవేగాడు మోనాలిసా విషయంలో చేసినట్టే హడావుడి చేసి నీకు సినిమాల ఛాన్స్ ఇస్తా అది ఇది అని మాయ మాటలు చెప్పి ఆమెను షిడాయించిండట. ఆమె ఫోటోలు వీడియోలు తీసి ఈడు చెప్పిన జాగాలకు రాకుంటే అందరికి ఫోటోలు పంపిస్తా అని బ్లాక్ మెయిల్ చేసిండట. ఇక చూసి ఆ బుజ్జికి తిక్కరేగి ఇదే అస్సలు టైం అనుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది. పోలీస్ సార్లు వచ్చి జీడిత్తు గాని మైలపోలు తీస్తందుకు జీపులు వేసుకొని పోయిండ్రు. చూసిర్రా ఈ మసిబట్ట మొక్కపోని అస్సలు కథ ఎట్లుందో. పాపం అమాయకురాళ్ళైన ఆడపిల్లలు సినిమాలు అనగానే ఎన్నో ఆశలు పెట్టుకొని పోతే ఇసొంటి హౌలేగాళ్ళు అలా బతుకులతో ఆడుకొని చినిగిన ఇస్తరాకు తీరుగా చేసి పారేస్తుర్రు. పూసలు అమ్ముకునేట ఆమెకు సినిమాల ఛాన్స్ ఇచ్చిండంటే ఎంత మంచోడో ఎంత గొప్ప మనసున్నోడో అని అందరం అనుకుంటిమి. కానీ బడవేగాని కళలు ఇట్లున్నాయి. బాగైంది, మంచి పని చేసిరు సార్లు, దంచుర్రి, మదం దిగేదాకా అరుచుకోర్రి. ఇసొంటో నీ 4 ముక్కలు చీరి చింత గట్టుర్రి. అప్పుడు గాని ఏ ఆడవిల్లని చిడాయించాలన్న ఆలోచన రాదు. మల్లోపారి ఎవడన్నా ఆడిపోరల బతుకులు ఆగం చేయాలనంటేనే గజ్జు నొనకాలే కొడుకులు అని తిట్టిన తిట్టకుట పొట్టార్చుకుంటురు ఈ ముచ్చటెరకైన నెట్ జనాలంత. ఇప్పుడు ఏందో ఏం పాడు, ఇవాళ రేపు ఎవ్వలన్నా అమ్మేటట్టు లేదుగా. పర్యావరణం మీద ప్రపంచ దేశాలు ఒప్పందాల మీద ఒప్పందాలు చేసుకున్నాయి. అభివృద్ధి అని చెట్లను జీవరాశులను లేకుండా చేస్తే రాబోయే కాలంలో ఈ భూమి మీద మనుషులు కూడా ఉండకుండా పోతారు. కాబట్టి భవిష్యత్ తరాలు బతికేటట్టు హక్కు ఇయ్యాలి అని పర్యావరణాన్ని కాపాడేటందుకు ఒప్పందాలు చేసుకొని దానికోసం పాటుపడుతున్నారు. దేశంలో కూడా జీవరాశికి రక్షణ ఉండాలని బొచ్చడు చట్టాలు ఉన్నాయి. ఎన్నున్నా సర్కార్లు మాత్రం అవిటిని అస్సలు అమలు చేస్తలేవు. నోరు లేని జీవాలను ఎట్లెల్లగొడుతున్నారో చూసిండ్రా? బుల్డోజర్ తొండాల కింద నలిగిపోతున్నాయి వాటి బతుకులు. దుప్పలు, జింకలు, నెమళ్ళు, కంజులు ఇన్ని రోజులు మాది అడవి అని హాయిగా బతికినాయి గాని బుసగొట్టుకుంటా మీదికొస్తున్న బుల్డోజర్లకు బలయితమని వాటికి తెలియదు కావచ్చు. పచ్చటి చెట్లను పటపటమని ఇర్చేస్తుంటే పానాలు తల్లడిల్లినే కావచ్చు మూగజీవులై. హైదరాబాద్ పట్నాన్ని ఆనుకోనున్న ఈ అడవిని ఆగం చేస్తుంటే చూసుకుంటే ఎవరు ఊకుంటారు? పర్యావరణం గురించి తెలిసిన వాళ్ళైతే అస్సలే ఊకోరు. అందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యువకులు పోరాటం గట్టిగానే చేస్తున్నారు. పోలీసులను ఎంత మందిని పెట్టి ఆపినా ఆగకుండా గేట్లెక్కి మరి పోరాటానికి దిగిండ్రు.
ఓ ఇట్లా పెద్ద కొట్లాటే చేస్తున్నారు పిల్లలు. సర్కారు మనం కూస్తున్న కొమ్మను నరుకుతున్నది, చెట్లకు జీవులకు మనుగడ లేకుండా చేస్తున్నది అని పొట్టు పొట్టు కొట్లాట చేస్తున్నారు. కొవ్వొత్తుల ర్యాలీలు, దిష్టి బొమ్మల ఊరేగింపులు, బుల్డోజర్ల కాడికి పోయి అడ్డుకునుడు, ఎన్ని తీర్ల పోరాటం చేయాలనో అన్ని తీర్ల చేస్తున్నారు. సర్కారు మాత్రం ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి పచ్చటి భూములల్లా పాషాణం చేస్తున్నది. ఇగో గీడ చూడుండ్రి కేటీఆర్ ఇంటికాడ ఎంతమంది పోలీసులను పెట్టిందో సర్కారు. ఇంత చేస్తే ఎవరన్నా కోర్టులకు పోతారు. భూములు చేతికి రావని 4 దినాలు వరుసగా సెలవులు వచ్చింది చూసి 30-40 బుల్డోజర్లను పెట్టి అడవి సాపు చేస్తున్నది. ఇక దీని మీద కేటీఆర్ తెలంగాణ భవన్ లో మాట్లాడుకుంటా, ఎలక్షన్లు అయిపోయిన కొత్తలో ఎలక్షన్ కంటే ముందు ఆ రోజు వచ్చిండు, అక్కడ ఫుట్బాల్ ఆడిండు, హెచ్సియూకి వచ్చిండు, ఫుట్బాల్ ఆడిండు, అప్పుడే కన్ను పడ్డది భూముల మీద. ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు, లెక్క చేయట్లేదు. డబ్బుల కోసం, మా కమిషన్ల కోసం ఏదైనా సరే, పిల్లలు చచ్చినా సరే, ఏదేమైనా సరే, కానీ నేను వదిలిపెట్టను అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది. మరి నేను అడుగుతున్నా, మీకు బాధ్యత లేదా? రాహుల్ గాంధీ గారు, మీ ముఖ్యమంత్రిని నియంత్రించాల్సిన బాధ్యత, ప్రజాస్వామికంగా ఉండాల్సిన బాధ్యత, ప్రజాపాలన అన్నప్పుడు అందులో కొద్దిగా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలనే ఇంగితం మీకు లేదా? ఇక్కడ నెమళ్ళ రోదన్లు, అక్కడ జింకలు పరిగెడుతున్న విధానం ఏం కనబడతలేదా మీకు? ధ్వంసం కాబోతున్న చెరువులు కనబడతలేవా? దెబ్బతినబోతున్న పర్యావరణం కనబడతలేదా? ఇటు కోర్టులకు దొరకకుండా సెలవు రోజులల్లా అడవిని ఆగం చేస్తున్నాడు. విద్యార్థులు పోరాటం చేసినా పోలీసులను వెట్టిచ్చి కొడుతున్నాడు. ప్రతిపక్షాలు అడిగితే హౌస్ అరెస్టులు చేస్తున్నాడు. అడవి జీవులు మొత్తుకుంటే లెక్క చేస్తలేడు. వీళ్ళెవరు చెప్పినా ఇంటలేరు. మీ రేవంత్ రెడ్డికి కనీసం మీరన్నా చెప్పరా మీ ముఖ్యమంత్రికి అన్నట్టు రాహుల్ గాంధీని కోరుతున్నాడు. ఇక ఇదే ముచ్చట మీద బీజేపీ పార్టీ మాట్లాడుకుంటా, పదవి కాపాడుకోవడం కోసం మీ రోబోట్ని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మెప్పు కోసం 40,000 కోట్ల విలువ చేసే ఈ భూములు వారి బినామీలకు 20,000 కోట్లకు అమ్మడానికి మీరు చేస్తున్న మాట ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాలలో అక్కడున్న జింకలను చంపి, అక్కడున్న నెమళ్ళను చంపి, అక్కడున్న మెడిసినల్ ప్లాంట్స్ కూడా పీకేసి ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తా ఉంది. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి, ఈ డజంట్ నో ఎనీథింగ్. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే, ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్ గా రేవంత్ రెడ్డిని ఆపమను. ఇలా నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. ముఖ్యమంత్రి పదవి పోకుండా ఉండేతానికి సోనియా గాంధీ మెప్పు పొందేతానికి ఆమె అల్లునికి భూములు ఇచ్చే ఉపాయమేనటిది. అయితే ఇంత పెద్ద అడవిని నామరూపాలు లేకుండా చేస్తున్న దాని మీద ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుకుంటా ఏమన్నాడో ఇనుండ్రి. ఈ 19 సంవత్సరాల ఆ భూమి మీద కోర్టు కేసు ఉండడం వల్ల చెట్లు పెరగడం జరిగింది. చెట్లు పెరగడం తోటి ఈ రోజు దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ, రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఈ రెండు పార్టీలు. ఆగో అట్లా చెట్లు పెరిగి అడవి తిరగైందట. సరే అదే నిజం అనుకుందాం. మరి జింకలు ఏడు నుంచి వచ్చినాయి? బయట నుంచి వచ్చినాయి అనుకుందాం. పట్నం నడుమిట్లున్న ఈ అడవి తిరగ పెరిగిన జాగ ముచ్చట వాటికి ఎట్లా తెలుస్తుంది? బిల్డింగుల నడుమిట్ల నుంచి ఇక్కడికి ఎట్లా వస్తాయి అని అడుగుతున్నారు. ఎట్లయితదో ఏమో ఈ హెచ్సియు భూముల ముచ్చట గాని సర్కార్ను చాలా డ్యామేజ్ చేసే తట్టే కొడుతున్నది అని అంటున్నారు దీన్ని చూస్తున్న పబ్లిక్. జర్ర ఎండలకెళ్ళి ఇంట్లోకి రాగానే కథమిగా ఎవ్వరు చూడు లట్టుకున్న ఫ్రిడ్జ్ డోర్ దియ్యా సట్ట బాటిల నీళ్లు తాగా. అప్పటి మందం గొంతు చల్లబడుతుందేమో గాని ఆ ఫ్రిడ్జ్ల నీళ్లు మన పెయ్యికి అస్సలు మంచిది కాదట. ఆగో ఏంది పిల్ల నువ్వు కూల్ డ్రింకులు వద్దంటావు, ఐస్ క్రీమ్లు వద్దంటావు, ఆఖరికి ఫ్రిడ్జ్ల నీళ్లు కూడా తాగకంటావు, మళ్ళీ ఏం తాగాలే అంటారా? అయితే చూడు చూపిస్తా. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఎవ్వరు చూడు బాటిల్ నింపి అందులో పెడుతుర్రు. జర్ర చల్లబడ్డాయి అంటే కథమిగా బయటికి పోయి రాగానే గవ్వే తాగుతుర్రు. కానీ వెనకటోళ్ళు మట్టి కుండల నీళ్ళే తాగేటోళ్ళు. ఈ ఫ్రిడ్జ్ల నీళ్లు తాగితే అప్పుడు మందం పెయ్యి చల్లబడుతుందేమో గాని పానం చాలా ఖరాబ్ అవుతుంది, సర్ది అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అదే కుండల నీళ్లు తాగితే సర్ది అంచుకు కూడా రాదు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, పెయ్యి వేడి తక్కువైతుంది, ఎసిడిటీ రాదు. కుండ నీళ్ళల్లా మన పెయ్యికి కావాల్సిన మినరల్స్ అన్ని ఉంటాయి. వెనకటోళ్ళు మట్టి కుండలనే తాగేటోళ్ళు, అవిట్లనే వంట చేసుకొని తినేటోళ్ళు, అందుకే గట్టిగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఎంత వీలైతే అంత ఈ ఎండలు వచ్చేదాకా వేలకు వేలు పెట్టి కొనే ఆ ఫ్రిడ్జ్ల కంటే 200 పెట్టిరంటే మంచి కుండ వస్తుంది. అంగట్లకు పోయి కొనుక్కొచ్చుకొని వాడుర్రి. ఒకప్పుడు అంటే కుండలు ఊర్ల పొంటే దొరుకుతుండే గాని ఇప్పుడు అట్లా లేదు. ఏడంటే ఆడ అమ్ముతూనే ఉన్నారు. మట్టి బాటిళ్లు, కుండలు, మగ్గులు, కప్పులు ఇట్లా తీరుగా చేసి అమ్ముతురు మట్టితోని. జర పానం మీద ఓ నజర్ పెట్టుర్రి. ఇప్పుడున్న వాతావరణానికి ఇసోంటి వాటిస్తేనే పానానికి మంచిది అని కుద్దు డాక్టర్లే చెప్తురుగా. రాజకీయాలు చేసే లీడర్లు పక్క పార్టీల మీద ఫైటింగ్ చేసినట్టే మాట్లాడతారు. అట్లయితేనే ఎన్నికలల్లో గెలుస్తారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాటలతోని ఫైటింగులు చేసుడు కాదు, నిజంగానే ఫైటింగ్ చేస్తున్నాడు. అగ చూడుండ్రి ఎట్లున్నాయో మహేష్ కుమార్ ఫైటింగ్ ఫీట్లు.
దిశం దశం కియే అనుకుంటా కిక్కులు ఎంత బాగా కొడుతున్నాడో చూడుండ్రి మహేష్ కుమార్ గౌడు. పార్టీని నడిపించుట్లా రాజకీయ ముచ్చట్లల్లా పంచులేసుడే కాదు, ఎవరన్నా మీద చెయ్యేసి తిప్పల పెడదామని చూస్తే గట్టిగా ఒక్క పంచ్ ఇస్తాడు సారు. అందుకే మహేష్ కుమార్ గౌడ్ను తక్కువ అంచనా వేయొద్దు అంటున్నారు సార్ ఫైటింగ్ పంచులు తెలిసిన వాళ్ళు. YWCAలా 3 గంటలకు ఎక్కువ ఈ కరాటే ఫీట్లు వేసినందుకు మహేష్ కుమార్ గౌడ్కు సర్టిఫికెట్ ఇచ్చిండ్రట ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు. సార్ రాజకీయాలలోనే కాదు కరాటే ఫైటింగ్లలో బ్లాక్ బెల్ట్ దాకా నేర్చిండట. అంటే సినిమాలలో ఫైటింగ్ చేసే హీరో తీరుగా ఒక్కడే 2-3 కొట్టే అంత శక్తి ఉపాయం ఉన్నదట. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునితోని కొద్ది జాగ్రత్త అన్నట్టు మాట్లాడుతున్నారట కడమ పార్టీ కార్యకర్తలు. గడ్డి గంగల పోతేంది వడ్లు వాగుల పోతేంది అన్నట్టే ఉన్నది అంటున్నారు వీళ్ళ సయ్యాటలు పరాశకాలు చూసిన వాళ్ళు. మరి లేకపోతేంది ఓ దిక్కు HCU భూముల కోసం కొట్లాటలు జరుగుతుంటే మంత్రులు ముఖ్యమంత్రి కలిసి ఈకలు పకపకలు ఏంది అని అంటున్నారు. పట్నం నడివి ఇట్లా 400 ఎకరాల అడవి ఉండు చిన్న ముచ్చట. ఆ చెట్లు లేకుంటే రేపు హైదరాబాద్ పట్నం మరో ఢిల్లీ కాదా? గాలిని కొనుక్కొని పీల్చుకోవాల్సిన పరిస్థితి రాదా? పట్నంలో ఉన్న భూమి అంటే బిజినెస్లు రియల్ ఎస్టేట్లేనా? పర్యావరణం పచ్చదనం అనే ఆలోచన చేయొద్దా? మీ పేరు కోసం మీ కమిషన్ల కోసం ఆక్సిజన్ ఇచ్చే అడవిని ఆగం చేస్తారా? ఎన్ని వేల కోయిలల గొంతులు మూగబోతాయో, ఎన్ని వందల నెవరి నాట్యాలు ఆగిపోతాయో, ఎన్ని జింకల చెంగులు లేకుండా అవుతాయో అనే సమీక్ష చెయ్యరా? అది చేయకుండా ఎవరు ఎన్ని పోరాటాలు చేసినా ఎవరెన్ని కోర్టులకు పోయినా మేము అనుకున్నదే చేస్తామన్నట్టు జోకులు వేసుకొని ఇట్లా నవ్వుతే ఏమన్నట్టు? భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేయకుంటే ఎట్లన్నట్టు? ఈ భూమి మీద ఏ జీవరాశిని లేకుండా చేసి మనిషి ఒక్కడే బతకలేడు అనే శాస్త్రాలు చెప్తున్న ముచ్చట మీ చెవుకి ఎందుకు ఎక్కుతలేదు? ఆ ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు? కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్లో సమీక్షలు చేసి ఇట్లా నవ్వేతానికి మీకు మనసు ఎట్లా వచ్చింది? రాష్ట్రంలో ఇంత పెద్ద అడవిని ధ్వంసం చేసుకుంటా ఈ నవ్వులాటలు ఏంది? జోకులేంది? పగలబడి నవ్వుడేంది? చిన్న చిన్న లేడి కూనలు ఏడుపులకు వీళ్ళకు నవ్వెట్లొస్తున్నదని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు. సుశిరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉన్నారు మైక్ టీవీ ముచ్చట్లు.